నమస్తే. ఈరోజు ఇయర్ రింగ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాము. ఇది కటింగ్ ప్లయర్, వైర్ కట్ చేసుకోవడానికి. ఇదేమో రౌండ్ నోస్ ప్లయర్, వైర్ ట్విస్ట్ చేసుకోవడానికి. ఈ రెండిటితో ఇయర్ రింగ్స్ చేసుకోవచ్చు. అండ్ మనకి మార్కెట్లో ఇలాంటి హుక్స్ దొరుకుతాయి ఆల్రెడీ ఉన్నవి. సో అవి కొనుక్కొని తర్వాత బీడ్స్ మనకి నచ్చిన విధంగా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇలాంటి వైర్ కూడా దొరుకుతుంది మార్కెట్లో. ఆ వైర్ని తీసుకొని ఎంత లెంత్ కావాలో బీడ్స్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి వైర్ లెంత్ని చూసుకొని మన కటింగ్ ప్లయర్తో కట్ చేసుకోవాలి. కొంచెం అప్రాక్సిమేట్గా చూసుకొని దాన్ని కట్ చేసుకోవాలి. అలాగే రెండోది కూడా సెలెక్ట్ చేసుకొని రెండో వైర్ కూడా సేమ్ లెంత్తో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ఎడ్జ్ని ఈ రౌండ్ నోస్ ప్లయర్తో ట్విస్ట్ చేసుకోవాలి. అది బీడ్స్ కిందకి వెళ్ళిపోకుండా ట్విస్ట్ చేయాలి. ఇలా ఇలా ట్విస్ట్ చేసుకున్న తర్వాత బీడ్స్ని దానిలోకి గుచ్చుకోవాలి. గుచ్చుకొని తర్వాత రెండవ ఎడ్జ్ని మళ్ళీ ట్విస్ట్ చేయాలి ఇందాక చేసినట్లుగా. ఇలా ఒక ఎడ్జ్ మన హ్యాండ్తో ఇలా పట్టుకుంటే రౌండ్ తిప్పితే ట్విస్ట్ అయిపోతుంది. ఇలా ట్విస్ట్ చేసుకొని మేక్ షూర్ అది గుచ్చుకోకుండా ఎడ్జ్ వరకు ట్విస్ట్ చేయాలి. అండ్ ఎడ్జ్ని దీని రౌండ్ నోస్ ప్లయర్తోనే ప్రెస్ చేస్తే అది నీట్గా లోపలికి వెళ్తుంది. తర్వాత ఈ హుక్ని తీసుకొని ఒక సైడు ఇలా ఓపెన్ అవుతుంది మనకి. సో దాన్ని ఓపెన్ అయిన దాంతో దీన్ని స్లైడ్ చేసి మళ్ళీ ఈ రౌండ్ నోస్ ప్లయర్తోని ఇలా ప్రెస్ చేసి క్లోజ్ చేయాలి. దీంతో ఒక ఇయర్ రింగ్ రెడీ అయిపోయింది. ఇలాంటిదే రెండవ ఇయర్ రింగ్ చేసి పెట్టుకొని ఆల్రెడీ చేసింది ఉంది. సో దాన్ని హుక్కి ఇలా ఓపెన్ చేసుకొని ఇందాక చేసినట్లుగానే దాన్ని పెట్టేసి క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేయాలి. మేక్ షూర్ ఇట్ క్లోజెస్ ఆల్ ది వే, లేకపోతే ఊడిపోతుంది. సో ఇయర్ రింగ్స్ 2 ఇయర్ రింగ్స్ ఇలా రెడీ అయిపోయినాయి.